షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. యూట్యూబ్ లో చూసి మా వారి ఇంట్రెస్ట్ ప్రకారం మేము 14th బ్యాచ్ మనీ మ్యాగ్నెట్ బ్యాచ్ లో మేము జాయిన్ అయ్యామండి. సార్తో మేము బేసిక్ అడ్వాన్స్డ్ 6 month మెంబర్షిప్ రీసెంట్ గా అయిన ఛాంపియన్ మైండ్ సెట్ దాంట్లో కూడా మేము జాయిన్ అయ్యామండి. సార్తో లైఫ్ జర్నీ మేము చేస్తూనే ఉన్నామండి. సార్ క్లాస్లో జాయిన్ అయిన తర్వాత నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్కి ఎలా మారాలి, మన సబ్ కాన్షియస్ మైండ్ ఈజీగా యాక్టివ్ చేసుకొని మన గోల్స్ని మనం ఎలా రీచ్ అవ్వాలనేది సార్ క్లాసెస్లో చాలా ఈజీగా చాలా బాగా చెప్తున్నారండి. సార్తో జర్నీ లైఫ్ లాంగ్ చాలా బాగుంటుందండి. సార్ క్లాస్లో చెప్పిన అఫర్మేషన్స్ కానీ, మోటివేషన్ కానీ, మనీ మెడిటేషన్ కానీ, ఫన్ కానీ అన్నీ చాలా 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 బాగుంటాయండి. మన సబ్ కాన్షియస్ మైండ్ యూజ్ చేస్తూ మనకు కావాల్సిన గోల్ మనం ఏ విధంగా రీచ్ అవ్వాలి అనేది సార్ చాలా బాగా చెప్పారండి. ఛాంపియన్ మైండ్ సెట్ క్లాస్లోని సార్తో జర్నీ మేము లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నామండి. సార్ క్లాసెస్ చాలా బాగుంటాయండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలీనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా మందికి ఉపయోగపడేటువంటి టెక్నిక్స్. చూడడానికి చిన్నవిగా ఉంటాయి కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టీస్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అసలు నిజంగా నథింగ్ న్యూ అన్నట్టు ఉంటుంది కానీ బట్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ. దాంతోపాటు ఆ ప్రాక్టీస్ కూడా న్యూ. లాస్ట్ టైం మీరు ఒక చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఒక బండరాయి మీద కన్సిస్టెన్సీగా కూడుకున్నటువంటి ఒక వాటర్ డ్రాప్ పడుతూ ఉంటే ఆ బండరాయి కూడా పగిలిపోతుంది. దట్ ఈస్ వాట్ వి కాల్, అంటే మనం దాన్ని మ్యాజిక్ చేయాలి అనుకునేటప్పుడు కొంత టైం తీసుకున్నా కూడా దీన్నన్నా మనం సాధించగలుగుతాము అనుకున్నటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో జాగ్రత్తగానండి. లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవ్రీథింగ్ ఇస్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీ లైఫ్లో జరిగేది, మీ చుట్టూ జరిగేది కూడా లా ఆఫ్ అట్రాక్షనే. అండ్ మీరు అందులో తెలియకుండా ఉంటారండి లా ఆఫ్ అట్రాక్షన్. అయితే ఈ వీడియో చెప్పే జాగ్రత్తగానండి, యువతని ఎస్పెషల్లీ, అంటే స్వామి వివేకానంద గారు కూడా చెప్పారు, అంటే దేశాన్ని మార్చే అతి పవర్ఫుల్ శక్తి ఎక్కడ ఉంటుందంటే యువత. ఎస్పెషల్లీ మన భారతదేశంలో 40 to 45% యూత్ ఉన్నారు బాగా. అంటే యూత్ కానీ నిజంగా గట్టిగా అనుకుంటే, మళ్ళీ చెప్తున్నానండి, మన లైఫ్ మన కంట్రీ కానీ మన లైఫ్ కానీ ఎక్కడికో ముందుకెళ్ళిపోద్ది. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే, లైఫ్లో చాలామందికి అంటే లైఫ్ వాల్యూ ఎప్పుడు అర్థమవుతుంది సార్, 30+ దాటిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ వాల్యూ అర్థమవుతుంది. అంటే ఎస్పెషల్లీ నేను మళ్ళీ చెప్తున్నాను, 20 నుంచి 30 యూత్ ఏదైతే ఏజ్ ఉందో ఆ ఏజ్ని కానీ మీరు బిల్డ్ చేసుకుంటే, కెరీర్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అలా బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అలవాట్లు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ స్టీవ్ జాబ్స్ కానీ ఇలాంటి అందరూ చెప్పేదంటే హ్యాబిట్స్. ఈ వీడియోలో చెప్పేదంటే ఎస్పెషల్లీ యూత్ కోసం చేస్తున్నా. ఈ వీడియో మీరు కంపల్సరీగా షేర్ చేయండి. ప్రతి యూత్కి, కాలేజ్ వాళ్ళందరికీ కూడా రీచ్ అయితే వాళ్ళ లైఫ్ మారిపోతుంది. యువతను అన్స్టాపబుల్గా, అంటే ఈరోజు చాలామంది ఏం చెప్తున్నారంటే అన్స్టాపబుల్. ఇప్పుడు ఎక్కువ వర్డ్ రిపీట్ అవుతుందండి, అన్స్టాపబుల్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఆమ్ అన్స్టాపబుల్ అని టైప్ చేయండి. అంటే ఒక్కసారి మనం ఏదైనా ఒక ఫీల్డ్లోకి వెళ్తే ఇంకా అన్స్టాపబుల్ అంటే మీకు తిరిగి ఉండకూడదు, ఎదురు ఉండకూడదండి. సో అయితే ఈ అన్స్టాపబుల్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వకూడదు. రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. సో మళ్ళీ చెప్తున్నాను, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. సో ఆ అలవాట్లు ఏంటో చూద్దాం. యూత్ అన్స్టాపబుల్గా అవ్వాలనుకుంటే ఈ వీడియో కంపల్సరీగా యూత్ అందరికీ షేర్ అయ్యేలాగా షేర్ చేయండి. సో యూత్ అన్స్టాపబుల్గా లైఫ్లో ముందుకెళ్ళాలంటే ఏ హ్యాబిట్స్ ఉండాలి? నెంబర్ 1 హ్యాబిట్, మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ త్వరగా నిద్ర లేవడం. ఎందుకంటే చాలామంది పడుకొని కలలు కంటుంటారు. ఈ సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారు సార్, లేచి ఆ కళ నిజం చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళు కళలు కంటుంటారు. ఎవరు? అన్సక్సెస్ఫుల్ పీపుల్. సక్సెస్ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే లేచి ఆ కళ నిజం చేసుకుంటారు. ఎవరు? వీళ్ళు యూత్. అంటే చాలామంది యూత్ ఏజ్లోనే మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మార్నింగ్ త్వరగా నిద్ర లేవడం. ఎందుకంటే అందరికన్నా ముందు లెగిస్తే అందరికన్నా ముందు ఉంటాం. అందుకే స్వామి వివేకానంద గారు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ ఎప్పుడు మంచి కొటేషన్ చెప్తారు. అబ్దుల్ కలాం గారు ఏమన్నారంటే, మీరు సూర్యుడిలాగా ప్రకాశించాలంటే సూర్యుడిలాగా మంటను తట్టుకునే శక్తి కూడా ఉండాలి మీకు. సో చాలా మంది ప్రకాశించడానికి ఇష్టపడతారు కానీ మంటను తట్టుకోవడానికి ఇష్టపడరు. ఇప్పుడు సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఎర్లీ మార్నింగ్ చూస్తే ఎంతో ప్రకాశవంతంగా చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది, తెల్లవారు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి. కానీ అంటే ఆ ప్రకాశవంతంగా కనిపించడానికి వెనకాతలు ఎంత మంట ఉంటుందండి. సో అందుకే చెప్తున్నాను అనమాట, ఆ మంట ఉన్న వాళ్ళే తెల్లారు లెగుస్తారు. మరి తెల్లారు ఎలా సార్ నిద్ర లేవలేకపోతున్నాం అనుకుంటే, నవంబర్ 20 క్లాసెస్లో తెల్లవారు ఈజీగా ఎలా నిద్ర లేవాలి, మైండ్ని ఎలా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి అనే క్లాసెస్లో నేను టెక్నిక్ చెప్పబోతున్నానండి. అండ్ ఇంకోటి నెంబర్ 2 ఎటువంటి, ఇందాక చెప్పినట్టు వ్యాయామం. ఏ హెల్దీ బ్రెయిన్ ఇన్ హెల్దీ బాడీ. ఎవరికైతే హెల్దీ బ్రెయిన్ ఉంటుందో వాళ్ళకి హెల్దీ బాడీ ఉంటుంది, హెల్దీ బాడీ ఉన్న వాళ్ళకి హెల్దీ బ్రెయిన్, బోత్ వైస్ వెర్సా అనమాట. అంటే మొన్న రీసెంట్గా ఒక మ్యాగజైన్లో ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఇండియన్స్లో చాలామంది, నాకు చెప్పడానికి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇండియన్స్లో చాలామంది పిండియన్స్ అని వచ్చిందనమాట. పిండియన్స్
అని అంటే చాలామంది అంటే ఎలా ఉన్నారంటే పిండిలా ఉన్నారు, చాలా ఇదైపోతున్నారు. చిన్నప్పుడు మన ఇంట్లో టీవీలు చాలా పెద్దగా ఉండేవండి, ఎలక్ట్రానిక్స్ డ్రమ్ము, మనుషులు స్లిమ్గా ఉండేవారు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, ఎలక్ట్రానిక్స్ స్లిమ్, మనుషులు డ్రమ్ అయిపోతున్నారు. ఎంత బాధగా ఉందా చాలా. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నా మ్యాగజైన్ కూడా చూపిస్తాను, పిండియన్స్ అని చెప్పేసి. అంటే చాలామంది తీసుకున్న దాంట్లో ప్రోటీన్ ఉండడం లేదు, ఎలా పడితే అలా తింటున్నారు. సో ఇప్పుడు యువత కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే, నేను చెప్తాను జాగ్రత్త రాసుకోండి, యోగా చేయండి, ఎనీథింగ్ ఇక చెప్పే దాంట్లో ఏదో ఒకటి చేయండి. ప్రతి ఒక్కరు యూత్ ఏజ్ నుంచే. ఇప్పుడు చూడండి చాలామంది ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన తర్వాత ఎస్పెషల్లీ లేడీస్ చాలామంది లావ్ అయిపోతున్నారు. సో ఎందుకనంటే యంగ్ ఏజ్ నుంచే ఎవరైతే అంటే ఎనర్జీ పట్ల కానీ వ్యాయామం పట్ల కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారో, నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఇప్పుడు చూడండి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. నెంబర్ 1 యోగా, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ అండ్ సైక్లింగ్. అయితే నవంబర్ 20న నేను ఇవన్నీ చేయడానికి మాకు టైం లేదు అనే వాళ్ళకి ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను అనమాట. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ మనీ వాకింగ్ టెక్నిక్. కింద కామెంట్లో టైప్ చేయండి, మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎస్, మనీ వాకింగ్ టెక్నిక్ అనమాట. మనీ వాకింగ్ టెక్నిక్ అనేది నేర్చుకుంటే ఇవన్నీ మీరు చేసినట్టే. యోగా, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేసేంత టైం ఉండదు చాలా మందికి. ఇప్పుడు అందరూ ఎలా అయిపోయారంటే 2 minutes ఇన్స్టెంట్ న్యూడిల్స్ లాగా, 2 minutes ఇన్స్టెంట్ బ్రూ కాఫీలా కావాలన్నమాట అందరికీ కూడా, సక్సెస్ కూడా. సో అలా మీరు కోరుకుంటే కంపల్సరీగా నవంబర్ 20 నా క్లాసెస్కి రండి. ఇవన్నీ కలిపి మనీ వాకింగ్ ఎక్సర్సైజ్ అండ్ మనీ మసాజ్ అని కొత్తగా కూడా పెడుతున్నాను. ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఫన్నీగా అనిపిస్తుంది. ఇంకో థర్డ్ వన్ మెడిటేషన్. ఈరోజు చాలామంది ఒకప్పుడు ఐక్యూ అనేవాళ్ళు, ఇప్పుడు ఈక్యూ. ఈరోజు చాలామంది ఇండియాలో ఎక్కువ సూసైడ్స్, ప్రపంచంలో ఎక్కువ సూసైడ్స్ ఇండియాలో ఉన్నాయండి. అది చాలా బాధాకరం. ఎవరు సూసైడ్ చేసుకుంటారు సార్? ఎమోషనల్గా వీక్ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు అనమాట. అంటే కొంతమంది చనిపోవడానికి కూడా ఎదుగుతుంటారు. ఫ్యాన్ కింద చచ్చిపోదామా, ట్రైన్ కింద చచ్చిపోదామా, బస్ కింద చచ్చిపోదామా, అప్పుడప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా కార్యం గుద్దేద్దాం, ఎవరికి డౌట్ రాదు అనే డౌట్ అని పిచ్చి ఆలోచనలు కూడా వస్తుంటుంటాయి అనమాట. ఇంకొంతమంది ఎలా చచ్చిపోదాం కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటారు. సో అలా చెప్తున్నానండి, నేను వేరే చెప్తున్నాను. జస్ట్ 2 నిమిషాల్లో ఆలోచన ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ నుంచి బయటకు వచ్చిన 2 minutes 2 నిమిషాల్లో కేవలం ఆలోచన ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే టెక్నిక్ నవంబర్ 20 రిలీజ్ చేయబోతున్నాను. ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ నేను చెప్పలేదు, బట్ నవంబర్ 20 చెప్తున్నాను. అందుకే నవంబర్ 20 ఇస్ అ వెరీ స్పెషల్, అంటే పవర్ ప్యాక్డ్ అనమాట, కాంబో. సో మెడిటేషన్ దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు సూసైడ్స్ పెరిగిపోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ డైవర్స్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. దానివల్ల కూడా చాలామంది స్ట్రెస్ అయిపోతున్నారు. సో ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఏముందంటే మనసుకి మీ కంట్రోల్లో ఉంటుందండి. 2 ఆప్షన్స్ ఉంటాయి లైఫ్లో ఎప్పుడు కూడా. ఒకటి, మీరు మనసు కంట్రోల్లో ఉండాలా, లేదా మనసు మీ కంట్రోల్లో ఉండాలా. ఇది కానీ మీరు తెలుసుకుంటే, అందుకే భగవద్గీత శ్రీకృష్ణుడు కూడా చెప్తాను, మనసుని గెలవడం అనేది అతి గొప్ప పని అన్నమాట. అన్ని ప్రపంచంలో అతిపెద్ద యుద్ధం ఏంటంటే మన మైండ్ మీద చేసే యుద్ధం అతిపెద్ద యుద్ధం. సో ఎవరైతే మెడిటేషన్ బాగా చేస్తారో యూత్ ఏజ్ నుంచే వాళ్ళకి లైఫ్లో బాగా సక్సెస్ అవుతారండి, క్లారిటీ బాగా వస్తుంది అనమాట. అండ్ ఇంకా మీరు తీసుకుంటే యూత్ వాళ్ళు ఏం చేయాలంటే, యూత్లో ఉన్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ లక్ష్యాలు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ గోల్స్ రాయడం కాదండి, గోల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. గోల్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే మనకి డిసిప్లిన్ అలవాటు అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ గోల్స్ కంపల్సరీగా అందరికీ చెప్పండి. ఇప్పుడు నేను వీడియో వింటున్నారు కదా, మీకున్న అతిపెద్ద గోల్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గోల్ బయటికి చెప్పాలా, చెప్పకూడదా, ఒకవేళ చెప్తే జరగదేమో. చాలామంది మీకు రకమైన ఒక మిత్ ఉంటుంది, ఎవరికి చెప్పకబ్బా, చెప్తే దిష్టి తగిలేస్తుంది, జరగదు. కొంతమంది నువ్వు ముందే చెప్తే జరగదు అని ఉంటుంది. అవన్నీ కూడా మిత్. నా క్లాస్కి వచ్చిన తర్వాత అది నిజమా అబద్ధమా, గోల్స్ ముందే చెప్పాలా, చెప్పకూడదా, రాసుకోవాలా, ఎప్పుడు రాసుకోవాలి, ఇవన్నీ నేను నవంబర్ 20 చాలా పెద్ద సీక్రెట్స్ రిలీజ్ చేయబోతున్నాను. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు పుస్తకాలు చదువు. చిన్నప్పుడు మా సార్ చెప్పారు, అన్వర్ ఎక్కువ పుస్తకాలు చదువురా. నేను క్వశ్చన్ అడిగా, ఎందుకు చదవాలి సార్ పుస్తకాలని? అప్పుడు మా సార్ ఏం చెప్పారు, సార్ పుస్తకం నీకు చెప్తుంది తల దించుకున్నాను చదువు, సమాజంలో తలెత్తుకునేలా చేస్తా. పుస్తకం కూడా మనకు చెప్తుందండి. సో బుక్స్ గివ్స్ వింగ్స్. బుక్స్ అట మనకి వింగ్స్ని ఇస్తాయట. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వింటున్నారు కదా, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే పుస్తకాన్ని ఒక కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఒక్క పుస్తకం కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అయితే చాలామంది టైప్ చేస్తారు కానీ ఆ పుస్తకం చదవరాలి, పూర్తిగా చదవరు. సో లైఫ్లో నేను చెప్పేది ఏంటంటే కనీసం ఒక్క పుస్తకాన్ని నేను కంపల్సరీగా పూర్తిగా చదవాలి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఎటువంటి పుస్తకాలు చదివితే, మళ్ళీ చెప్తాను 5 పుస్తకాలు చెప్తానండి మీకు లైఫ్లో చదివితే మీ లైఫ్ సూపర్ పవర్ఫుల్గా, అంటే వెరీ వెరీ పవర్ఫుల్ పర్సన్స్ అయిపోతారు అనమాట. గొప్ప వ్యక్తులు గొప్ప పుస్తకాలు చదివిన వాళ్ళని మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తనండి. గొప్ప వ్యక్తులు గొప్ప పుస్తకాలు చదవడం వల్ల గొప్ప వ్యక్తులు అయ్యారు. అండ్ ఇంకో మీరు తీసుకుంటే డైట్. ఈరోజు చాలామంది యూత్ ఇందాక మనం ఉన్న పిండియన్స్గా మారిపోతున్నారు, స్టామినా ఉండడం లేదు, ఎనర్జీ ఉండడం లేదు. ఒక 10 మెట్లు ఎక్కితే ఆయాసం వచ్చేస్తుంది చాలామందికి. సరైన ఫుడ్ అండి. ఇందాక నేను 9 బ్రెయిన్ ఫుడ్స్ చేశాను చాలా వీడియో. అది ఇప్పుడు నేను మార్నింగ్ ఇందాక చూస్తే 3.8 మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయిందండి.
3.8 మిలియన్ అసలు అంటే ఎటువంటి బ్రెయిన్ ఫుడ్స్ తీసుకుంటే మన బ్రెయిన్ చాలా హెల్తీగా ఉంటుంది. కింద కొంతమంది ఏమన్నారంటే అప్పుడు మా వీళ్ళు తీసుకున్నారా వాళ్ళు తీసుకున్నారని కాదు, ఒకప్పుడు స్ట్రెస్ వేరు ఇప్పుడు స్ట్రెస్ వేరండి, ఒకప్పుడు పరిస్థితులు అట్లా అనుకుంటే అది మూర్ఖత్వం. ఇంకా దీనికన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి అలాగా ఇలాగా కాదు. మనం తీసుకున్నటువంటి ప్రతి ఫుడ్ మెడిసిన్ లాంటిదే, ఔషధం లాంటిది. మనం ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది. అలానే సైంటిఫిక్గా ప్రూఫ్ లేకుండా చెప్తున్నామనంటే ఇదంతా రీసెర్చ్ స్టడీ చేసిన తర్వాత ఇది వస్తుంది. ఈవెన్ నేను కూడా ఎంఎస్సీ ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ డైటెటిక్స్, నాకు దాని మీద మాట్లాడాల్సినంత క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అన్వర్ గారితో నేను డిస్కస్ చేసిన తర్వాతే ఇద్దరం ఆ మాట అనుకున్న తర్వాత ఇక్కడ దాకా వస్తుంది. మీరు చాలా రీసెర్చ్ చేయండి. నేను చెప్పే ప్రతిదీ కూడా ఏది గుడ్డిగా నమ్మద్దు, రీసెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి. అండ్ ఈ మధ్య అండి డైటీషియన్, మీరు నిజంగా బాగా డబ్బు సంపాదించాలనుకుంటే డైటీషియన్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే సెలబ్రిటీస్కి చాలామంది ఈరోజు ఫుడ్ సప్లై చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. సో మీరు పాయింట్ గుర్తుపెట్టుకోండి, దీని మీద కూడా ఒకసారి ఆలోచించండి. సార్ నాకు చదువు లేదని ఆలోచించకండి. మీరు కొన్ని పుస్తకాలు మీరు నిజంగా మంచి డైటీషియన్స్ అవ్వాలంటే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత అంటే న్యూట్రిషన్ మీద కూడా కొన్ని పుస్తకాలు చెప్తాను అనమాట. అటువంటి పుస్తకాలు చదివి మీరు మంచి న్యూట్రిషన్ అవ్వచ్చు అండ్ క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, మెదడుకి మన లైఫ్లో డబ్బు ముందుకెళ్ళాలంటే మనం ధనం కావాలి, మెదడుకి ఇంధనం కావాలి. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే డైట్ వెరీ పవర్ఫుల్ టు యువర్ బ్రెయిన్, శక్తిని ఇస్తాయి. అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ గుర్తుపెట్టుకుని యూత్ నుంచే చాలామంది ఈ మధ్య రీల్స్కి అలవాటు పడిపోతున్నారు. సోషల్ మీడియాకి చాలా లిమిటెడ్గా ఉండండి. ఒక లిమిట్ టైం పెట్టుకోండి. ఇప్పుడు మొబైల్ చూస్తున్నారు, ఓకే నేను మొబైల్ ఒక 10 నిమిషాలు చూడాలి లేదా 5 నిమిషాలు చూడాలని పెట్టుకోండి, లేదా టైం చూస్తూ ఉండండి. ఓకే నేను ఇప్పుడు 6:40కి నేను మొబైల్ ఓపెన్ చేశాను అని ఒక లిమిట్ పెట్టుకుంటే సో మనం గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు. ఈ వీడియోస్ ఇవన్నీ కూడా నా వీడియోస్ వినండి, ఈ టెక్నిక్స్ అన్ని యూత్ నుంచే ఫాలో అయితే లైఫ్లో చాలా బాగా సక్సెస్ అయిపోతారండి. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనీ అట్రాక్షన్ వర్క్షాప్ ఈ నవంబర్ 20న నేను చేస్తున్నాను. మీరు హట్ కాదు, గుర్తుపెట్టుకోండి, అసలు ఏమీ కాదని నేను చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో ఫెయిల్యూర్ లేదనేది నేను నవంబర్ 20 వర్క్షాప్లో చూపిస్తాను. సో మీరు నా ఫైనాన్షియల్ కోచ్గా నన్ను పెట్టుకోవాలనుకుంటే, మనీ కోచ్గా పెట్టుకోవాలనుకుంటే నవంబర్ 20 వర్క్షాప్కి రండి. మళ్ళీ చెప్తున్నా, మనీ అట్రాక్షన్ సింపుల్గా మోస్ట్ లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, ఆరా క్లెన్స్ చేసుకోవాలనుకుంటే, కర్మ హీల్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, నవంబర్ 20న నేను కర్మ హీలింగ్ చేయబోతున్నానండి. కర్మ గుర్తుపెట్టుకోండి, మనం హీల్ చేయకపోతే అది మన శత్రువులా తయారవుతుంది, హీల్ చేసి మిత్రులా తయారవుతుంది అనమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నవంబర్ 20th. చాలా మందిని కలవడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ఇది మన ప్రోగ్రామ్, మన ఇంట్లో కావాల్సినటువంటి ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి. వితౌట్ ఫెయిల్ మీరు కనుక ఒక్కసారి ఎన్రోల్ చేసుకుని చూడండి, అందరం ఆ రోజు ఆడిటోరియంలో కలుద్దాం. ఇంకా మీరు ఇంకొక వెర్షన్ చూస్తారు. అంటే న్యూ ఇయర్ వచ్చే ముందు 2026ని 1 month బిఫోర్ మీరు చూసుకోండి అంతే. అబ్సల్యూట్లీ డెఫినెట్గా మీ పనికి వస్తుంది. రిజిస్టర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో చూసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇంకొకలాగా లైఫ్లో ఎదగడానికి ఉపయోగపడేలాగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఒక్క అన్వర్ గారు మాత్రమే చేస్తూ ఉంటారు. ఆ రోజు అందరం కలుద్దాము, నేను అన్వర్ గారు మనం అందరం కలిసి కూర్చొని ఆ సెషన్ అంతా ఎంజాయ్ చేద్దాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.